ఈ మంత్ 28th నుంచి మనకి ప్రైమ్ డే సేల్ అయితే స్టార్ట్ అవబోతుందనమాట. సో, సేల్స్ చూసి మనం ఒక 2, 3 మంత్స్ అయితే అయింది. అంటే మంచి సేల్స్ చూసి. సో, వచ్చిన సేల్స్ అన్నీ కూడా కొంచెం హడావిడిగా వచ్చాయి. ఏదో పెట్టాలని పెట్టారు. నామ్ కాస్ట్ సేల్స్ అనమాట. కానీ ఈసారి మనకి మంచి సేల్స్‌నైతే మన ముందుకి తీసుకురాబోతున్నాం. దీంట్లో మీరు డబ్బులు మిగిలించుకోవాలన్నా, ఎటువంటి ప్రొడక్ట్స్ కొనాలి, ఎటువంటి కార్డ్ ఆఫర్స్ వాడాలి, కార్డ్స్ లేకుంటే ఎలా మనం కార్డ్స్ పొందాలి, ఆర్ అదర్‌వైజ్ మీకు ప్రైమ్‌ని తక్కువగా లూట్ చేయాలంటే ఎలా, 1 మంత్ ప్రైమ్ మెంబర్‌షిప్‌ని ఇవన్నీ మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. అండ్ ప్రొడక్ట్ కేటగరీస్ వేటి మీద ఎక్కువ ఆఫర్స్ రాబోతున్నాయో కూడా డిస్కస్ చేసుకుందాం. సో, వీడియోని లైక్ చేసే ముందు మన యొక్క 24 అవర్స్ అసిస్టెంట్స్ టెలిగ్రామ్ ఛానల్ ఒకటి మనకి డీల్స్ ఛానల్ అయితే రన్ అవుతుందనమాట. లింక్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను, లేదా క్యూఆర్స్ కోడ్ ఇక్కడ పెడతాను. లేదా మనకి బెస్ట్ డీల్ ఫర్ యూ అని చెప్పేసి మీరు టెలిగ్రామ్‌లో సెర్చ్ చేయండి. మన ఛానల్ అయితే వస్తుంది. దాంట్లో జాయిన్ అవ్వండి. మీకు ఎప్పటికప్పుడు మంచి మంచి డీల్స్ 24 అవర్స్ అందించడానికి అయితే మేము సిద్ధంగా ఉన్నాం అనమాట. మనం ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళేసి టాపిక్ కవర్ చేద్దాం వచ్చేయండి. సో, ముఖ్యంగా మనం ఒక 3 కేటగిరీస్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ వచ్చేసి అమెజాన్ ప్రైమ్‌ని ఫ్రీగా పొందడం ఎలా. దీన్నైతే పిన్ టు పిన్ టెలిగ్రామ్ ఛానల్‌లో పింగ్ చేస్తూ ఎలా పొందాలి, ఏంటి స్టూడెంట్ ఆఫర్ ఎలా పొందాలి, లేదా ₹2 కట్టి మళ్ళీ దాన్ని ఆటో క్యాన్సిలేషన్ ఎలా చేయాలి. సో, ఇవన్నీ మనం క్లియర్‌గా చేస్తూ చెప్పుకున్నాం అనమాట. సో, ఒక కొత్త మొబైల్ నెంబర్ గానీ, కొత్త మెయిల్ ఐడీ గానీ మీరు అమెజాన్ అకౌంట్ క్రియేట్ చేసుకోండి. అక్కడ ప్రైమ్ మెంబర్‌షిప్ అడిగినప్పుడు ₹2 ఆటో డెబిట్ అవుతుంది. మీరు క్రెడిట్ కార్డ్ గానీ, ఫోన్‌పే ద్వారా అయితే మీరు చేసుకోండి. మళ్ళీ తర్వాత ఆటో డెబిట్ అయితే క్యాన్సిల్ అయితే చేసేయండి అనమాట. మీకు ఈ 1 మంత్ ప్రైమ్ మెంబర్‌షిప్ అయితే ఉంటుంది. దీని ప్రాసెస్ అయితే మనం టెలిగ్రామ్ ఛానల్ పెట్టినాం. ఒకసారి వెళ్లి చూడండి. కార్డ్ సెక్షన్‌లోకి వెళ్తే మీరు ఇక్కడ ఐసీఐసీఐ కార్డ్, ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్స్ మీద హ్యూజ్ రూట్స్ అయితే ఆఫర్స్ అయితే రాబోతున్నాయి. సో, ఇది 10% అంటే మాత్రం నేను ఒప్పుకోను. 10%కి లిమిటెడ్ అయితే కాదు. కొన్ని టీవీస్ మీద, కొన్ని ల్యాప్‌టాప్స్ మీద అయితే 10,000, 8,000, సో 14,000, 18,000 నేనైతే హైయెస్ట్ చూసాను. ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్, ఐసీఐసీఐ క్రెడిట్ కార్డ్స్. ప్రీవియస్‌గా అయితే మాత్రం 18,000 డీల్స్ కూడా అయితే ₹18,000 ఆఫ్ కూడా వచ్చిన రోజులైతే ఉన్నాయన్నమాట. కాబట్టి మీరు కార్డ్స్ అయితే మ్యాండేటరీ. కార్డ్స్ లేకుండా అయితే షాపింగ్ చేయొద్దు. అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్ దానికి సంబంధించిన క్రెడిట్ కార్డ్స్ లేకుండా అసలు షాపింగ్ జోలికి వెళ్ళొద్దు. ఎళ్లారంటే మాత్రం మీకు ఈ నాట్ వాల్యూ ఫర్ మనీ డీల్స్ అయితే అయిపోతాయి. ఎందుకంటే ప్రైస్ మామూలుగానే ఉంటుంది గైస్. ఇక్కడ వాళ్ళు చేసే జిమ్మిక్ ఏందంటే కార్డ్ ఆఫర్స్ విపరీతంగా తీసుకొస్తారు. అప్పుడైతే వర్త్ అయితే అవుతుందన్నమాట. సో, ఇప్పుడు మీకు అమెజాన్ పే ఐసీఐసీఐ కార్డ్ ఉంటే పెద్ద యూజ్ అయితే ఉండదు. ఎస్‌బీఐలో 5% క్యాష్ బ్యాక్ కార్డ్ ఉంటే అసలు యూజ్ అయితే ఉండదు. కాబట్టి ఇటువంటి కొన్ని కార్డ్స్ వల్ల మీకు యూజ్ ఉండదు. సో, అలాంటివి కాకుండా నేను ఒక 3-4 కార్డ్స్, ఐసీఐసీఐలో ఒక 2 కార్డ్స్, ఎస్‌బీఐలో ఒక 2 కార్డ్స్, బెస్ట్ కార్డ్స్. సో, ఇది సేల్ కోసమే కాదు. మీరు బయటెళ్ళి పెట్రోల్ పెట్టించుకున్న, పెట్రోల్ బంక్స్‌లో లేదా వేరే దగ్గర షాప్ చేసినా సరే మీకు రివార్డ్స్ వస్తాయి. ఆటిల ద్వారా మళ్ళీ పెట్రోల్ రీఫిల్ చేసుకోవచ్చు. ఇటువంటి యూజ్‌ఫుల్ కార్డ్స్ అయితే నేను ఒక 4 అయితే మీకు డిస్క్రిప్షన్‌లో పెడతాను. టెలిగ్రామ్ ఛానల్ అప్డేట్ చేస్తాను. సో, వెళ్ళి అక్కడి నుంచి అప్లై చేసుకోండి. ఈ 10-15 రోజులు మీకు ఈజీగా అప్రూవల్ అయిపోతుంది. సో, అప్రూవల్ ఎలా చేసుకోవాలో కూడా చెప్తాను. సో, ఒకవేళ మీకు అప్రూవల్ లీస్ట్ నేను ఫెయిల్ అయిపోయాను అనుకుంటే ఎస్‌బీఐలో ఒక మాస్టర్ ప్లాన్ అయితే ఉంది. సో, ఎలాగో మీరు ఎఫ్‌డీలు చేస్తూ ఉంటారు. ఒక 50,000 ఎఫ్‌డీ చేసి అక్కడికెళ్ళేసి ఎఫ్‌డీ చేసిన వెంటనే నాకు ఎఫ్‌డీ మీద క్రెడిట్ కార్డ్ కావాలని అడగండి. మీకు 14 రకాల కార్డ్స్ అయితే చూపిస్తారు. దాంట్లో ఎస్‌బీఐ ఆక్టేన్ కార్డ్ సెలెక్ట్ చేసుకోండి. ఎస్‌బీఐ ఆక్టేన్ కార్డ్ లేకుంటే సింపుల్ కార్డ్ సెలెక్ట్ చేసుకొని వెంటనే కార్డ్ తీసుకొని మీకు 50,000కి 35,000-40,000 లిమిట్ ఇస్తారు. అలాగే ఎఫ్‌డీకి ఇంట్రెస్ట్ వస్తుంది. ఇక్కడ మీరు క్రెడిట్ కార్డ్ వాడుకోవచ్చు. 6 మంత్స్ వాడారంటే మీ క్రెడిట్ బ్యూరోలో మీ యొక్క క్రెడిట్ ట్రాన్సాక్షన్స్ అన్నీ మీరు పే చేసి రీపేమెంట్స్ అన్నీ అక్కడ రికార్డ్ అవుతాయి. తర్వాత మీకు ఎన్ని కార్డ్స్ కావాలంటే అన్ని కార్డ్స్ ప్రొవైడ్ చేస్తారనమాట. ఇదే లాస్ట్ ట్రిక్. అప్లై చేయండి. కుదరకుంటే లాస్ట్‌గా దీన్నైతే ఫాలో అవ్వండి. సో, ఇక థర్డ్ పాయింట్ వచ్చేసి మనం ఆఫర్స్ గురించి మాట్లాడుకుందాం. వేటిల మీద ఎక్కువ ఆఫర్స్, వేటిల్ని ఎక్కువగా ఈ సేల్‌లో మనం ప్రిఫర్ చేయాలంటే, సో, ఫస్ట్ మొబైల్స్ గురించి చెప్తాను. మొబైల్స్ అయితే మీరు పెద్ద హ్యూజ్ లూట్స్ అయితే నేను చూడబోరు. ఒక 5-10 మొబైల్స్ మాత్రం దాని గురించి సెపరేట్ వీడియో కూడా చేస్తాను. కార్డ్ ఆఫర్స్ గానీ, కూపన్స్ గానీ వీటిలతో ఒక 5-10 మొబైల్స్ మీకు బెస్ట్ అయితే అవుతాయి. అంతకుమించి మొబైల్స్ అనేది మీరు పెద్ద అయితే ఎక్స్‌పెక్ట్ చేయలేరు. ఎక్కువ కూపన్స్ మీద మొబైల్స్‌కి అయితే ఎక్కువ ఉన్నాయి. మనకి ఫస్ట్ నేను ఈ సేల్‌లో మీరు కొనాలనుకుంటే మాత్రం ఫస్ట్ ల్యాప్‌టాప్స్ అయితే కొని పడేయండి. ల్యాప్‌టాప్స్ మీద మీకు కూపన్స్, కార్డ్ ఆఫర్స్ విపరీతంగా అయితే వస్తాయి. సో, మనం ఎప్పుడు చూస్తూనే ఉంటాం. సో, 18,000 కూడా హైయెస్ట్ కార్డ్ ఆఫర్ నేను తీసుకున్నాను ల్యాప్‌టాప్స్‌లో. అలాగే మనకి 60,000 ల్యాప్‌టాప్ 45కి వచ్చే ఛాన్స్ ఉంది. 40కి కూడా రావచ్చనమాట. కావాలంటే ఇప్పుడు ఎంఆర్‌పీ మీరు కార్ట్‌లో మీరు అది స్క్రీన్‌షాట్ తీసి పెట్టుకొని సేల్స్ టైమ్‌లో చూడండి. ల్యాప్‌టాప్స్ మీద అయితే అమెజాన్‌లో ఎప్పుడు కూడా మంచి డీల్స్ అయితే ఉంటాయన్నమాట. రెండొచ్చేసి హోమ్ అప్లయెన్సెస్‌లో కూడా ముఖ్యంగా ఏసీస్, రిఫ్రిజిరేటర్స్, తర్వాత వాషింగ్ మిషన్స్, ఈ 3 విభాగాలు అండ్ మిక్సర్స్, గ్రైండర్స్ కూడా మనకు మంచిగా లూట్స్ వస్తాయి. ఈ 3 విభాగాల్లో మాత్రం
మీరు ఎప్పుడు చూడనన్ని డీల్స్ అయితే ఈసారి చూస్తారనమాట. ఎందుకంటే ఏసీస్‌కి సీజన్ అయితే అయిపోతుంది. సో, కాబట్టి స్టాక్స్ అన్ని క్లియర్ చేసుకోవాలి. మంచి ప్రైస్‌లో తీసుకొస్తారు ఇప్పుడు. మంచి మంచి ప్రైస్‌లో కూపన్స్ అండ్ కార్డ్ ఆఫర్స్ 2 ఇస్తారు. 2 ఉపయోగపడతాయి. 2 అప్లికబుల్ అయితే మీకు డీల్ లూట్ అయితే అవుతుందనమాట. సో, అది నేను టెలిగ్రామ్‌లో పెడతాను ఎలా చేయాలి ఏంటి అనేది. అది కూడా మీరు అక్కడే చెక్ చేసుకోవచ్చు. సో, మనకి వాటి విభాగాలు అయితే మాత్రం మంచి డీల్స్ అయితే చూస్తాం. ఇక రెండొచ్చేసి మనకిది వీటిల్లోనే సో, మనకి టీవీస్‌లో ఒకవేళ మీరు మంచి టీవీస్ కొనాలనుకుంటే సోనీ నుంచి కూడా కొత్త కొత్త టీవీస్ అయితే లాంచ్ అయ్యాయి. సో, టీసీఎల్‌లో కూడా చాలా మంచి టీవీస్ అయితే క్యూబెల్ మినీ క్యూబెల్ ఇట్లాంటివి చాలా ఉన్నాయి. ఇవన్నీ ఇప్పుడున్న ప్రైస్ కన్నా కూడా సో, టీసీఎల్‌లో నేను హైయెస్ట్ చూసింది 12,000 కూపను, 8,000 కార్డ్ ఆఫర్‌తో 20,000 డిస్కౌంట్‌తో కూడా టీవీస్‌ని అయితే మనం ప్రీవియస్‌గా అయితే పోస్ట్ చేస్తున్నాం. సో, అటువంటి లూట్ డీల్స్ అయితే టీవీస్ మీద అయితే మస్ట్ అండ్ షుడ్‌గా వస్తాయి. మీకు ఒక 15,000 లోపల మీకు 4K టీవీ కూడా వచ్చే ఛాన్స్ ఉంది 43 ఇంచెస్. 50 ఇంచెస్ బిలో 20K లేదా 18K కూడా వచ్చే ఛాన్స్ అయితే ఉంది ఈసారి. కాబట్టి టీవీస్ మీద కూడా మంచి లూట్స్ వస్తాయి. టీవీస్ కొనాలనుకున్నా కూడా ఇది మంచి టైం అయితే అవుతుంది. సో, కాబట్టి డబ్బులు దాచుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనకి హోమ్ అప్లయన్సెస్ ఆల్మోస్ట్ తెలిసింది మంచి మంచి డీల్స్ వస్తాయి. ఇక థర్డ్ వన్ వచ్చేసి సొలిమో ప్రొడక్ట్స్, అమెజాన్ ప్రొడక్ట్స్. అమెజాన్ వాళ్ళ ఓన్ ప్రొడక్ట్స్ ఏదైతే ఉంటుందో వాటి మీద ఖచ్చితంగా ఈసారి సూపర్ డూపర్ లూట్స్ అయితే వస్తాయి. లైక్ అలెక్సా ప్రొడక్ట్స్ కావచ్చు, స్మార్ట్ బల్బ్స్ కావచ్చు, ప్లగ్స్ కావచ్చు, లేదంటే సొలిమో ప్రొడక్ట్స్, డైలీ హోమ్ నీడ్స్ ప్రొడక్ట్స్ కావచ్చు. వీటి మీద కూడా మంచి డీల్స్ వస్తాయి. వీటిని కూడా అసలు మిస్ చేసుకోవద్దు. క్వాలిటీ చాలా బాగుంటుంది. మీరు క్వాలిటీలో మీరేం ప్రాబ్లం అయితే ఉండదు. చాలా బాగుంటుంది అనమాట. సో, వీటి మీద మనకి ఎక్కువ ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ మొబైల్స్ అయితే మాత్రం ఖచ్చితంగా చెప్తున్నాను. మొబైల్స్ అయితే మాత్రం మీరు సూపర్ లూట్స్ ఎవరైనా వస్తున్నాయి, తోపు లూట్స్ వస్తున్నాయంటే మాత్రం నమ్మొద్దు. అదంతా ఉష్కాకి అనమాట. మినిమం లూట్స్ అయితే ఉంటాయన్నమాట. సో, నేనైతే కేటగిరీ వైస్ చెప్పాను. ఇక ఎంత పర్సెంటేజ్ రావచ్చు అంటే ఇక్కడ 80%, 70%, 60% అని అప్ టు అనే మార్క్ పెడతారు. సో, కాబట్టి అవన్నీ వేస్ట్. ఒక 100% అప్ టు 80% అప్ టు కాదు. సో, కొన్ని సెలెక్టివ్‌గా వస్తాయి. సో, కాబట్టి ఆ సెలెక్టివ్ నేను టెలిగ్రామ్ ఛానెల్‌లో మీకు అందిస్తాను. కాబట్టి ఇది అని నేను చెప్పేసి రేపు మళ్ళా డీల్ రాకుంటే నన్ను తిట్టుకోవద్దు. సో, మీరు హోప్స్ అయితే పెట్టుకోండి. అలా అని చెప్పి దీని మీద ఇంతే వస్తుంది, దీని మీద అంతే వస్తుందని కాదు. నేను ఫ్యూచర్ వీడియోస్‌లో మీకు కొన్ని బెస్ట్ కూడా నేను తీసి పెడతాననమాట. సో, ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని యాక్టివ్‌గా ఉండండి ఈ 20 డేస్. అలాగే టెలిగ్రామ్ ఛానెల్‌లో కూడా ఉండండి. సో, మీ నోటిఫికేషన్స్ అయితే ఆన్ చేసి పెట్టుకొని మంచి రూల్స్ అయితే మీకు అందిస్తానమాట. సో, ఇన్ కేస్ మీకు ఈ వీడియో గాని ఇన్ఫర్మేటివ్‌గా అనిపిస్తే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ దిస్ ఈస్ యువర్ సైనింగ్ ఆఫ్. జై హింద్ గాయ్స్.